శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారు 1921వ సంవత్సరంలో విజయనగరం జిల్లా రాజాంలో వెలిసినట్టుగా చరిత్రలో ఉంది. అమ్మవారు పోలిపల్లి గ్రామంలో నేషనల్ హైవే నంబర్ 16 పక్కన వెలిసినట్టు స్థలపురాణం చరిత్ర ఉందని చెప్పారు. ఈ అమ్మవారు కోరినట్టు ప్రతీ సంవత్సరం ఫాల్గుణమాసంలో డోలు పున్నమి నాడు ముందు వచ్చినటువంటి ఆది సోమ మంగళవారాల్లో ఈ పోలిపల్లి పైడితల అమ్మవారు యాత్ర మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. లంకలపల్లి వంశకులైన అప్పుడు కుమారుడు వెంకప్ప ఒకనాడు విజయనగరం జిల్లాలో ఉన్న పోలిపల్లి గ్రామంలో జరిగే అమ్మవారి యాత్రకు సకుటుంబ సమేతంగా ఎడ్లబండిపై వెళ్లారు. అక్కడ అమ్మవారిని భక్తితో కొలిచి మొక్కు చెల్లించుకుని జాతరను చూసి తిరుగు ప్రయాణంలో వెంకప్ప కొంత దూరం వచ్చేసరికి ఎవరో బండెక్కినట్లు, బండి బరువెక్కి, ఎడ్లు కష్టముతో బండి లాగుతున్నట్లు తోచగా ఎవరు అని చూచినా ఎవ్వరూ కనబడలేదు. ఎడ్లను ఎంతగా అదిలించిననూ కష్టముతోనే లాగుచున్నట్లు అనిపించేది. ప్రయాణంలో వారి స్వగ్రామమైన కొండపేట పరిసరములకు చేరేసరికి ఎవరో బండిపైనుండి క్రిందికి దూకినట్లు గజ్జెలు ధ్వని వినిపించగా అది విని వెంకప్ప పరిశీలించి చూచిననూ ఎవ్వరూ కనబడలేదు. అప్పుడు నేను పైడితల్లిని, పోలిపల్లి నుండి నీ బండిపై వచ్చాను, ఈ పనస చెట్టుపై కొలువుంటానని పలికినట్లు లీలగా వినిపించినదట. అప్పుడు వెంకప్ప అమ్మవారి భక్తితో నమస్కరించి ఇంటి వెళ్లి ఆ రాత్రి గడిపి మరునాడు ఆ వార్తను తన బంధుమిత్రులకు చెప్పగా అది మొదలు అమ్మవారు కొలువున్న ఆ చెట్టు వద్ద ఆ వంశస్థులే కాక ఆ గ్రామస్థులు కూడా పసుపు కుంకుమలిచ్చి అప్పటినుంచి నిత్యం పూజలు చేస్తూ ఉండేవారని తెలియచేశారు. రాజాం గ్రామంలో గల శ్రీ వాకచెర్ల మల్లయ్య కోర్టు వ్యవహారములందు చిక్కుకొని తరచుగా పార్వతీపురం వెళ్ళుచుండేవారు. వాయిదాలు తగ్గక చాలా వరకు కష్టపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మవారు అతనికి కలలో కనిపించి ఆ చెట్టు వద్ద తనకు గుడి కట్టించమని, అలా కట్టించినట్లయితే మేలు జరుగుతుందని అంతర్ధానమయ్యేనట. మరునాడు మల్లయ్య కోర్టు వ్యవహారములపై పార్వతీపురం వెళ్తూ అమ్మవారిని దర్శించి నమస్కరించి, ఓ తల్లి, చాలా కాలముగా నేను కోర్టు వ్యవహారములతో బాధపడుతూ చాలా వరకు నష్టపోయాను. నాకు కోర్టు వ్యవహారములో జయము కలిగిన ఎడల నీ ఆజ్ఞ ప్రకారం గుడి కట్టిస్తానని ప్రార్థించారు. పార్వతీపురం కోర్టుకు హాజరయ్యారు. అమ్మవారి అనుగ్రహముచే కోర్టు వ్యవహారమున అతనికి జయము లభించింది. దొంగలపాలైన ధనము కూడా తిరిగి లభించింది. ఆ సంతోషంతో మరలా అమ్మవారిని దర్శించుకుని ఆలయ నిర్మాణ పనులు చేపట్టినట్లు స్థలపురాణం చరిత్ర చూసింది. 1926వ సంవత్సరంలో ఆలయ నిర్మాణము మొదలుపెట్టించగా ఈ స్థలము రహదారి ప్రక్కనే ఉండుటచే అప్పటి రహదారి భవనాలు శాఖ సూపర్వైజర్ పెద్దలు ఎంత చెప్పినా వినకుండా నిర్మాణం అడ్డుపెట్టి పునాదులు కప్పివేసి ఇంటికి వెళ్ళిపోయారు. అనంతరం అతనికి అనారోగ్యము కలిగి వైద్యులెంత ప్రయత్నించినా సరే తగ్గుముఖం పట్టలేదు. ఆయన అమ్మవారి పట్ల తను చేసిన అపరాధమును గ్రహించి మనసారా వేడుకొనగా స్వస్థత చేకూరిన వెంటనే ఆలయ నిర్మాణ పనులు దగ్గరుండి సహకరించి స్వయంగా చేశారు. ఆ తరువాత అక్కడ పనస చెట్టును కొట్టించి ఆ ప్రదేశములో ఆలయం నిర్మించి ఆ పనస చెట్టుతోనే అమ్మవారి విగ్రహమును చెక్కి స్థాపించినారు. ఆలయ నిర్మాణం 1927వ సంవత్సరం నాటికి పూర్తయింది. ఆ సంవత్సరం నుండియే ప్రతీ సంవత్సరం ఫాల్గుణమాసం శుక్లపక్షం పౌర్ణమి ముందు వచ్చే ఆది సోమ మంగళవారాలందు అమ్మవారి జాతర అత్యంత వైభవంగా రాజాంలో జరుగుచున్నది. ఈ 2026 సంవత్సరం అమ్మవారి శత జయంతి యాత్ర మహోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు వేమకోటి సూర్యనారాయణ శర్మకి తెలిపారు.